హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ఈ వీడియోలో అయితే నాకైతే శ్రావణం టైంలో పట్టు చీర ఎలా కట్టించారు, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే మీకైతే చూపిస్తాను. ముందుగా నేనైతే దేవుడికైతే పూజ చేసుకున్నాను. అండ్ మా అమ్మమ్మ అయితే అన్నీ సెట్ చేస్తుంది, పూలు పండ్లు. బికాజ్ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాలి కదా. సో ఇంకా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావాలి. సో వాళ్ళ గురించి అయితే వెయిట్ చేసాము. ఫైనల్గా అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా మా అమ్మమ్మ, మా అక్క, మా మమ్మీ, మా అత్తమ్మ వీళ్ళైతే నాకు బ్యాంగిల్స్ పెట్టి ఇంకా బొట్టు పెట్టి పండ్లైతే పెడతారనమాట. సో ఇలాగే ఒకరి తర్వాత ఒకరైతే సేమ్ ఇంకా బొట్టు, బ్యాంగిల్స్, పండ్లైతే పెడతారు అండ్ స్వీట్స్ అనమాట. సో ఇంకా శ్రావణం పట్టు చీర సెలబ్రేషన్ అయితే అందరి ముందు చేసుకోవడం అయితే చాలా బాగుంది. ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ రోజు మా మమ్మీ కూడా నాకు బొట్టు పెట్టి, పూలు పెట్టి, పండ్లు పెట్టి, ఇంకా బ్యాంగిల్స్ పెట్టి ఇలా పెట్టడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఆఫ్టర్ మ్యారేజ్ ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అందరి ముందు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నాకైతే బిఫోర్ మ్యారేజ్ ఇవన్నీ ఏం తెలియదు, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మెల్లిమెల్లిగా అన్నీ తెలుసుకుంటున్నాను. అండ్ ఈ శ్రావణ మాసంలో పట్టు చీర అనేది కొత్తగా పెళ్ళైన కపుల్స్కి శ్రావణం టైంలో కట్టిస్తారని అయితే తెలుసుకున్నాను అనమాట. అండ్ మా మామయ్య గారు నా కోసం అయితే హారతి సాంగ్ అయితే పాడారు. ఇటు కొంచెం చూడండి. రామ హనుమంతుడేడే ఆలంకాకే గనేమో, హనుమంతుడేడే ఆలంకాకే గనేమో, రాముల వృత్తాంతం సీతకు తెలిపెనేమో, రామ కర్పూర హారతి గాయగం, ధరణిలో కాకరవాయి పురముల వేలాసీన, ధరణిలో కాకరవాయి పురముల వేలాసీన, రంగమా చూడండి ఒకసారి. సో యా సాంగ్ అయితే అయిపోయింది. చాలా బాగా పాడారు మా మామయ్య గారు. అండ్ ఫైనల్గా అయితే ఇంకా మా అత్తమ్మ లాస్ట్కి బొట్టు పెట్టి ఇంకా పండ్లు పెట్టి ఫ్రూట్స్ అయితే పెట్టారనమాట. సో ఇలా అయితే మా ఇంట్లో సెలబ్రేషన్ అయితే చాలా బాగా అయింది. దీని తర్వాత ఇంకా అందరం అయితే లంచ్ చేసి ఇంకా కొంచెం సేపు ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. ఇంకా ఈవినింగ్ మమ్మీ, డాడీ, తమ్ముడు వీళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. బట్ ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను ఇలాంటి ఇంకా వీడియోస్ అయితే చాలా పెడతానమాట. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్